బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 16 అంశము అడుగక మునుపే వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనం మన ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉన్నప్పుడు అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు కదా. అయితే తల్లి మర్చినా నేను నిన్ను మరువను, నిన్ను ఎడబాయను అని చెప్పిన దేవునికి మాత్రం మన అక్కరలన్నీ తెలుసు. మనం దేవునితో ఉన్నప్పుడు మన అక్కరలన్నీ మనం అడగక ముందే ఆయన తీరుస్తాడు. నా సమస్తము నీవే అని దేవునితో మనం అంటాము కదా. సమస్తము దేవుడే అయినప్పుడు ఇంక మనకంటూ అవసరాలేముంటాయి? దేవునితో మనం ఉన్నప్పుడు ఇది మనకు అవసరం అని అనిపించినంతగా మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తుంటాడు. బైబిల్లో వ్రాయబడిన పైవాక్యాన్ని మనం హృదయపూర్వకంగా నమ్మగలిగితే దేవుణ్ణి అడగటానికి మనకి ఎలాంటి అవసరాలు ఉండవు. ఒకవేళ మనకి పలానాది అవసరం అని మనం భావిస్తే అది మనకి అవసరమని దేవుడు భావించకపోవచ్చు. మన గొంతెమ్మ కోరికలన్నీ మన అవసరాలు కాకపోవచ్చు. మన విలాసాలనే అవసరాలుగా భావించవచ్చు. మనం అడగకుండానే దేవుడు మనకి ఇచ్చేదే మన అవసరము అవుతుంది తప్ప మనకి అవసరం కానిదానిని మనం దేవుణ్ణి అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహించినా దానివలన మన అవసరం తీరదు. ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకు నడిపించిన తర్వాత ఆయన వారికి రాజుగా సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఈ లోక మర్యాద ప్రకారం వారికి ఒక రాజు అవసరమని భావించారు. వారికి రాజుగా ఉండకుండా దేవుణ్ణి తృణీకరించి ఒక మనిషిని వారికి రాజుగా కోరుకున్నారు. అప్పుడు సమూయేలు చాలా బాధపడ్డాడు. దేవుడు వారి కోరిక ప్రకారమే సౌలును వారికి రాజుగా దయచేశాడు. సౌలు వలన ఇశ్రాయేలీలకు ఎలాంటి మేలు కలుగలేదు. మన కోరికలను మన అవసరాలుగా భావించి దేవుణ్ణి అడిగి వాటిని పొందుకున్నా వాటిని అనుభవించలేము. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును, అయినను దానిననుభవించుటకు దేవుడు వానికి శక్తిననుగ్రహింపడు. ప్రసంగి 6:2. ఇశ్రాయేలీయులు ఈ లోకమర్యాదను అనుసరించినట్లే చాలామంది క్రైస్తవులు కూడా ఈ లోకమర్యాదను అనుసరిస్తూ విలాసవంతమైన జీవితం జీవిస్తూ ఆస్తులు కూడబెట్టుకుంటూ అది దేవుని ఆశీర్వాదం వలన వచ్చినట్లు చెప్పుకుంటారు. అది నిజమే అయ్యుండవచ్చు. ఇశ్రాయేలీయులు ఈ లోకమర్యాద చొప్పున రాజును అడిగినట్లే క్రైస్తవులు కూడా మాకు విలాసవంతమైన జీవితం దయచేయ్యా అని అడిగితే దేవుడు ఇచ్చి ఉండవచ్చు కూడా. అయితే ఆ జీవితాన్ని అనుభవించలేకపోతే మనం అడగకుండానే మన అవసరాన్ని బట్టి దేవుడు ఇచ్చినట్లు కాదు. కాబట్టి మనం అడుగక మునుపే మన అవసరాలన్నీ తీర్చే దేవునికి లోబడి ఉండి ఆయన మనకు పోసే గంజినీళ్లు త్రాగుదామని, ఆయన దయచేసిన గుడిసెలోనే జీవిద్దామని అనుకుంటే ఆ గంజినీళ్లే పరమాన్నంలా, ఆ గుడిసె 4 అంతస్తుల మేడలా మనకి అనిపిస్తుంది. అదే దేవుడిచ్చే ఆశీర్వాదము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించుటకు అవసరమైన మా అక్కరలన్నీ అడుగక మునుపే మాకు దయచేస్తున్న నీకు లోబడి జీవించే మనసు అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.